మాట్లాడుతుంది. వ్యభిచారులు పరలోకానికి వెళ్తారా? ఏమండి, వెళ్ళరు. మరి ఆత్మ సంబంధమే వ్యభిచారం చేసేటువంటి వారు ఏ రీతిగా పరలోకానికి వెళ్తారు? నా ప్రశ్న. నేను మొన్న ఈ మధ్య ఇక్కడ ఏదది మదిరా స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ అని హైదరాబాద్ నుంచి ఒక సహోదరులు వచ్చారు, మా ప్రియులు వందన్ కుమార్ గారు. ఆయన గారి ద్వారా నా సహచరుడు, నా స్నేహితుడు చాట్ల సాధు సమాధానం అని బ్రదర్ ఉన్నారు. ఆయన పెంతెకోస్తు సంఘంలో ఉంటే ఆయనకి వాక్యం నేర్పించి నా బైబిల్ స్కూల్ ద్వారా నేనే బాప్తీసం ఇచ్చాను. ఆయనకి వాళ్ళ మామగారికి వాళ్ళు చుట్టారు, ముగ్గురికి బాప్తీసం ఇక్కడ మధ్య వచ్చి ఇచ్చాడు. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాత గట్టి పట్టు పెట్టాడు. ఎలాంటి పట్టు అంటే, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమని పెంతెకోస్తు సంఘాలు 2 సార్లు నేర్పించాయి. ఆయన ఇప్పుడు క్రీస్తు సంఘం మార్చబడి బైబిల్ స్కూల్ తెచ్చుకొని నడిపిస్తున్నాను. నన్ను పిలిచాడు మొన్నే 2 రోజుల క్రితం. వచ్చాను. నేనేం చెప్పాలి? అక్కడ చాలామంది మత్స్యక వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న ప్రశ్న వేశా, మీలో ఎవరు క్రైస్తవులు అన్నాను. రాజారావు గారు ఇక్కడే ఉన్నారు. అన్నానా? మేమందరం క్రైస్తవులే అన్నారు. నేను చిన్న లాజిక్ వాడా. నిజమైన క్రైస్తవులు మీరు ఎవరో చెప్పండి అన్నాను. నువ్వు ఎలా క్రైస్తవుడు అంటే చెప్పారు, నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించాను, నా సొంత రక్షకుడిగా విశ్వసించాను, విన్నాను, విశ్వసించాను, నా హృదయం మార్చుకున్నాను, తర్వాత యేసుక్రీస్తు అని దేవుని కుమారుడు ఒప్పుకున్నాను, నేను కూడా నీటిలో మునిగాను, సో నేను క్రైస్తవుని అని చెప్పాడు ఒక ఆయన. పేరు చెప్పండి, బాగుంది, ఎందుకంటే రికార్డ్ అవుతుంది. నేనన్నాను, నువ్వు క్రైస్తవుడు కాదు అన్నాను. కుర్రన బాబు వచ్చింది. ఇదేంటి ప్రణాళిక? అదే కదా రక్షణ ప్రణాళిక. రక్షణకు మెట్లను నేర్పిస్తాము. వింటున్నారు యేసుక్రీస్తు వారి మాటని, విశ్వసిస్తున్నారు, చెడిపోయిన పడిపోయిన చెడు జీవితాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందుతున్నారు, యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నారు, ఇట్లా మునుగుతున్నారు. అంతేగా రక్షణకి. బాప్తిజం అంతే ఏమన్నాడు? మార్క్స్ వార్త 16:15-16 సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడినది వాడు. అంతేగా, నమ్మాగా, బాప్తిజం పొందేగా, కాబట్టి నాకు రక్షణ వచ్చింది అన్నాడు. వాక్యానుసారం చూస్తే నిజమే. అయినా నువ్వు క్రైస్తవుడు కాదన్నావు. దొరికితే నన్ను కొట్టేటట్టున్నారు. ఇన్ని చేస్తే కూడా క్రైస్తవుడు కాదా అన్నారు. అవునని చెప్పాను. మీరు ఎవరైనా చెప్పగలరా? నేను అందరూ కరెక్టా అబద్ధమా? రాజారావు గారు, మీరు మొన్న విన్నారు కదా, నేను చెప్పింది కరెక్టా కాదా? బైబిల్ స్కూల్లో కరెక్టే. ఆయన అన్నాడు, నేను దాదాపు 4-5 పెద్ద సంఘాలు స్థాపించాను, నాలో జ్వరపడ్డారు, చీల్చుకొని పోయారు 40 మందిని 30 మందిని అన్నాను. నేను పెద్దవాడైనప్పటికీ అన్నాను, మీ చాదగాంతనం వల్ల చేసపోయారు అన్నానా? అంటే చాదగాంతనం అంటే ఏంటి? సంఘాన్ని నడుపుకోవడం చాద కాలేదు. చాలా మంది 40-50 మంది సంఘం ఉంటున్నారు, ఎవడో మధ్యలో దూరి అబద్ధపోతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? చాదగాంతారు. వాటితో పోరాలు నేను వదిలేస్తున్నారు సంఘాన్ని. నేను అన్నాను, ఇట్లానే చెప్పాను, నిజంగా క్రైస్తవుడు క్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్తని అంగీకరించి యేసుక్రీస్తు వారి సువార్తను విని ఆయన రక్తములో కరగబడితే, ఆయన చేత ముద్రించబడితే, ఏదది పరిశుద్ధాత్మ, వాళ్ళు క్రైస్తవులు అన్నారు. మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే కుక్కల శ్రీనివాసరావు మేధావి అని నేను చెప్పుకుంటున్నాను. అర్థం కాదు కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి నేను మేధావి అంటున్నాను. మేధావైనా కాదా? కాదని నేను ఫీల్ అవుతా, కానీ నిజంగా మేధావి. ఎందుకు అంటున్నా అంటే, ఎవరైతే క్రైస్తవులు అనబడతారో ఆ సోకాల్ పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ ఇదే ప్యాటర్న్లో ప్రభుని అంగీకరిస్తున్నారు, సంతోషంగా బాప్తిజం పొందుతున్నారు. బాప్తిజం అంటే చెప్పాడు ఒక ఆయన, ముంచబడుట, కప్పుట, ఆవరించుట. ఇంకొక ఆయన చెప్పాడు ఇమ్మర్షన్ అన్నాడు. బాగా చెప్పామండి. తెలుగులో ఏంటంటే, నీలో ఉన్న పాప పురుషుని, పాప స్త్రీని సమాధి చేసే కార్యక్రమాన్ని బాప్తిస్మో, బ్యాప్టైజో అనే గ్రీక్ పదం. చాలా బాగా చెప్పాడు. నువ్వు నీటిలో ముంచబడ్డావు, నీకు ఇచ్చినటువంటి పాస్టర్ గారు సో ఉన్నాడు, ఆయన నేను తీసుకెళ్ళి ఎక్కడ చేర్చాడు? ఒకప్పుడు నేను పెంతెకోస్తు సంఘంలో బాప్తిజం పొందితే నన్ను నడిపించిన గారు ఎక్కడ చేర్చాడు? నన్ను పెంతెకోస్తు సంఘంలో చేర్చాడు.
పెంతుకోస్తు సంఘంలో నువ్వు చేరితే నువ్వు క్రైస్తవు కాదని మళ్ళీ చెప్పా. ఇది ఎక్కడ నువ్వు బాబు, నాకు అర్థమవుతుందా? పెంతుకోస్తు అనే సంఘం కాదురా నాయన, అది పండగ అని చెప్పా. రెండోది, నీకు చర్చిన వాడే సేవకుడు కాదు, క్రైస్తవుడు కాదన్నా. ఈ మధ్య జిలుమాల్లో సుతార పని చేస్తారు కొండ అని, అమ్మ వాళ్ళ అది కట్టాడు సమాజం. ఆయనతో గంటసేపు మాట్లాడు ఫోన్లో, నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పాను. కోపం వచ్చింది మా బామ్మకి. ఎవరికైనా వస్తాగా, నువ్వు క్రైస్తవుగా, ఇంతకాలం నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం రొట్టె యాక్షన్ తీసుకుంటున్నాను, ప్రతి ఆదివారం వడ్డీల కొద్ది కానిపిస్తుంది. మరి వడ్డీల కొద్ది అంటే మీకు అర్థం తెలియదు. ఆయన చెప్పిండు, దశమాగం తక్కువ ఇస్తే అన్ని తెలియదు, దశమాగం ఇస్తే ఇజ్రాయల్, దశమాగం ఎక్కువ ఇస్తే క్రైస్తవుడు. అబ్బా సూపర్ చెప్పినారు బాబు, బామ్మర్దమ్మ మెచ్చుకోవాలిగా, కరెక్టే. అయినా నువ్వు క్రైస్తవుడు కాదన్నా. ఏంటి ఇన్ని చేసినా కాదా ఏంటి? మా ఇంట్లో అందరం వెళ్తాం, మేము ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం అన్నారు. వచ్చారా ఎవరైనా దిగుబడులు అన్నాడారా? అన్నాడు. ఆయన నువ్వు క్రైస్తవుడు కాదు, ఏది ఇన్ని చేసినా క్రైస్తవుడు కాదంటే అవునన్నా. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకు క్రైస్తవుడు కాదు అంటే, ఆయన బాప్తీసం పొందాడు, కానీ బాప్తీసం ఇచ్చిన ఆయనకు సంబంధించిన సంఘంలో చేస్తాడు. మనుషులకు వచ్చిన సంఘాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా? ఈ జనులు తమ పెదవులతో నన్ను గణపతులు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? నేను చెప్పండి. పోనీ పౌలు గారు చెప్పిన ఆయన చెప్పండి, మత్తయి చెప్తున్నా ఆయన కాదు, యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. వేషధారులారా, ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 15:7-9. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. మంచిదే, కానీ స్తోత్రం ఎవరు చెప్పాలో తెలియదు, హల్లెలూయా అని ఎవరికి చెప్పాలో తెలియదు. ఇలా కూడా కరెక్షన్ చేశారు. చేసాగా నువ్వు హల్లెలూయా చెప్తే నరకని పోతావు, నువ్వు ప్రైలా చెప్తే నరకని పోతావు. అస్సలు ఒక్కొక్కడు గిలగలాడుతున్నాడు. ఏంటి ఇంతకాలం మేము హల్లెలూయా చెప్తున్నాం, ఇంతకాలం మేము ప్రైలా చెప్తున్నాం, నేను నరకని పోతామని చెప్తాను. కారణాలు వివరించాను. నువ్వు క్రైస్తవుడు కాదంటే, నేను క్రైస్తవుని సవాల్ చేసి వచ్చిన ఆయన చివరి పాఠం అయిపోయాకే తప్పు చేయలేదు. నిజమేనండి, ప్రస్తుతానికి నరకంలో ఉన్నా అని చెప్పాడు ఎవరైనా పాస్టర్ గారు. నేను చెప్పను ఫలానా. చాలామంది విట్నెస్ ఉన్నారు. నేను ఎందుకు విషయాలు చెప్తున్నంటే, ఒకడు క్రైస్తవుడు కావాలంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు వారే అతన్ని తన సంఘంలో చేర్చుకోవాలి. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తల కార్యాలు 2:38 మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశంతో రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు పేతురు. అప్పుడు వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని పేతురును కడమపోస్తున్న అడుగుతున్నారు, సహోదరులారా మమ్మల్ని ఏం చేయమంటారు? అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఎప్పుడు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారు. యేసుక్రీస్తు నామం అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందుతాం. మత్తయి సువార్త 20:18-20 మనకు తెలుసు. పొందాడు పరిశుద్ధాత్మ వరం. ఎంతమంది చేర్చబడ్డారు? మూర్ఖులకు ఇతర వారికి వేరే రక్షణ పొందాలంటే ఆ మాట విన్నటువంటి యూదుల పిల్లలు, యూదులు కానటువంటి అన్ని జనాంగం ఎంతమంది? 3,000 మంది ఒకే దినాన చేర్చబడ్డారు అన్నారు. నిన్న మా బంధువులు వచ్చి చనిపోతే అది చూసి ఒకరి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఖమ్మంలో హెబ్రోన్ సంఘంలో ఉంటుంది, అక్కడ తలంపాడు. మంచి బిలీవర్ చెల్లి. మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రశ్న వేశారు. అక్కడ 3,000 మంది బాప్తిసం పొందారన్నారు, చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు చెప్పు, ఈ పెళ్లి నేనే చేస్తాను చెప్తా. అమ్మాయి పెళ్లి కాదు, 30 సంవత్సరాలు ఆర్ఐ చేస్తుంది అక్కడ చింతకాండ. ఎందుకు చేసుకోలేరు అంటే, నాకు బిలీవర్ దొరకలేదు అన్నాను. నువ్వు చెప్తే రేపటి కల్లా నీకు రూపాయి కట్టాలని నేను పెళ్లి చేస్తాను చెప్తా. నిజమండి. కానీ ఒక ప్రశ్న వేసి వచ్చేసారు, టైం లేదు, చేసబోతున్నారు అబ్బాయిని. మరి అది ముఖ్యంగా వచ్చిన పని అది కదా, పోయి చూసి వచ్చాను. ఎక్కడ చేర్చబడ్డారో అర్థం కాక జుట్టు పీక్కుంటుంది. పీక్కోవాలి మత్స్యకల వాళ్ళు. ఎందుకనంటే మనకు అర్థం కాంది, మనకు అర్థమైంది ఏంటి అంటే ఆదిమ సంఘము అని చెప్పబడే సంఘం, జ్యేష్ఠుల సంఘం అని చెప్పబడే సంఘం. లేకపోతే ఇంకేమంటాడు,
భూలోకంలో తల్లకిందులు చేసినటువంటి సంఘం అని చెప్పబడినటువంటి ఎవరు అని అంటే మొదటి శతాబ్దం క్రైస్తవులు. వారిని పిలిచిన పిలుపు ఒక మాటలో ఉంది. అపోస్తల కార్యంలో 11:26 భాగంలో వారందరూ కలిసి ఒక సంవత్సరము ప్రార్థన అంత్యోక అనేటువంటి ప్రాంతంలో ప్రార్థన చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా సంవత్సరం అంతా కలిసి ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా అంత్యకేలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులను పడ్డారు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక సంవత్సరం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. రక్షణ పొందిన వారు మొట్టమొదటిగా శిష్యులుగా పిలువబడతారు. ఆ తర్వాత సంవత్సరం అంతా కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు, క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఎవరు క్రైస్తవులు అన్నారు? మరలా వచ్చింది మళ్ళీ మొదటి వచ్చిన పాట. ఎవరైతే 3000 మంది బాప్తిసం పొంది వారిని ఎవరైతే ఎక్కడైతే చేర్చారో వారు క్రైస్తవులు అన్నారు. అర్థం కాలే, ఇన్ని క్లూ ఇతన్న గెలలు కొట్టుకుని అర్థం కాదు. అప్పుడు మత్తయి సువార్త 16:18, అపోస్తలుల 20:28, చివరిగా బైబిల్లో ఉన్నటువంటి ఏకైక సంఘం మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియపరిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 16:16 చెప్పారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేయరు. ప్రైలా చెప్పలేదమ్మా, వందనాలు చేయరు. ఇంగ్లీష్ చూస్తే వన్ అండ్ అనదర్ సాల్యూట్యూడ్ లేకపోతే గ్రీటింగ్స్ యూ అన్నారు. ప్రైజ్ లాడిన పదం అనలేదు. సరే, అది మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రైజ్ లాడిన చెప్తే నరకాన్ని పోతాడంటే నా మీద కోపపడ్డాను. దానికి రీజన్ చూపించా. హల్లెలూయా అంటే నరకాన్ని పోతాడని చెప్తే దానికి రీజన్ చూపించా. సందర్భంలో సైగ చేశారు అధ్యక్షులు వారు. కాబట్టి ఎవరు క్రైస్తవులు అని చెప్పి ముగిస్తాను. ఎవరు క్రైస్తవులు? మనుషుల చేత కట్టబడినటువంటి సంఘాల్లో బాప్తిసం పొంది ఆ సోకాలు పాస్టర్ల చేత వారి సంఘంలో చేర్చబడితే వారు ఎవరు క్రైస్తవులు కాదు. మరి ఎవరు క్రైస్తవులు? ఒకవేళ యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి ఒక సంఘము 34వ సంవత్సరంలో క్రీస్తు యెరూషలేములో యేసుక్రీస్తు వారి చేత ఏర్పాటు చేయబడింది. దాంట్లో మొట్టమొదటి సభ్యుడు యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత 12 మంది, ఆ తర్వాత 3000 మంది, మొత్తం 3013 మంది ఉన్నారు. అప్పటికే ఆ 3000 మంది ఈ 13 మందితో చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారంటే పాతాళలోకము. ఆ సంఘం యొక్క నిలవలేరు అని చెప్పారు చూసారా? పాతాళలోకము క్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన సంఘం యొక్క నిలవలేరు అని చెప్పారా? ఆ సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పటికీ ఇది అలగట్లేదు. అప్పుడు చెప్పాను ఇక లాభం లేదు, ఇబ్బంది పడుతుంది బాగాలేదని ఒక్కసారి రివీల్ చేశా. 2:40 చదవమన్నాను. అప్పటికే వారు బాప్తిసం పొందేవారంతా ఆరాధన క్రమం గురించి చెప్పారు. 2:42 వీరు అపోస్తల బోధనలు, సహవాసం, రొట్టె విచ్చుటందు, ప్రార్థన చేయటం, యొక్క కానుకలు ఇచ్చుటందు కూడా అనొచ్చు. వీళ్ళందరూ కూడా ప్రతి దినము దేవాలయంలో తప్ప కూడుకొంచు, ఇంటింటా వచ్చి రొట్టె విచ్చుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 47 ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొంచు. ఎవరు? 3012 మంది ప్రత్యక్షంగా ఉన్నారు. ఆత్మస్వరూపుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ 3012 మంది ఏం చేస్తారు? అనుదినము యెరూషలేము దేవాలయం కూడుకుంటున్నారు, తప్ప కూడుకున్నారు, ఇంటికి వచ్చి రొట్టె వదిలిస్తున్నారు. ఎలా ఉంది వారి యొక్క జీవితం? ఆనందంగా ఉంది. మరొకసారి 40 వచ్చింది. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనిచున్నది. ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాడు. ఎవరు చేర్చది? ప్రభువే యేసుక్రీస్తు వారే. ఆల్రెడీ 3012 మంది చేర్చబడితే వారు ఎక్కడైతే చేర్చబడ్డారో ఆ సంఘము క్రీస్తుది. రక్తం ఇచ్చింది యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ దేవుడు దానికి ఏమని పేరు పెట్టారంటే క్రీస్తు సంఘములను మీకు వందనములు చెప్పుచున్నవి. రోమా 16:16 చెప్పారు. ఇప్పుడు నేను గడ్డమ్మార్ గారు నాకు బాప్తిసం ఇచ్చాను. ఇచ్చింది గడ్డమ్మార్ గారు, కానీ చేర్చింది ఎవరు? క్రీస్తు సంఘంలో నన్ను యేసు ప్రభు వారు, గడ్డమ్మార్ గారు కాదు. అర్థమైందా మీకు? మీరు ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే సోకాల సంఘాల్లో ఉన్నట్లయితే మీరు క్రైస్తవులు కారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. తక్షణమే మీ హృదయాన్ని మార్చుకోండి.
యేసుక్రీస్తు ఆయన సొంత రక్షకుడు అంగీకరించండి. ఆయన రక్తం చేత కడగబడింది. ఆయన పేరు పెట్టుకున్నటువంటి సంఘము ఎదుట పాతాళలోక ద్వారములలో ఉంది. అంటే ఎంత గొప్పదో చూడండి. ఆ సంఘము పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు, ప్రధానులకు వాక్యం చెప్పడం ద్వారా వాళ్ళు దీవించబడుతున్నారు. ఆ సంఘము యేసుక్రీస్తు పేరు పెట్టుకున్న సంఘం. దానికి పరిశుద్ధాత్మ ఏం జరిగింది సార్? క్రీస్తు సంఘం. నేను ఒక ప్రశ్న వేశాను. ఇప్పుడు నేను బేబీ ప్రశ్న సుమారు 1998 అంటే 28 సంవత్సరాల క్రితం వివాహం. మా పుట్టిన పిల్లలకి ఎవరు పేరు పెట్టుకోవాలి అని అడిగాను. ఎవరు పేరు పెడతారు పెద్దక్క? నా పుట్టిన పిల్లలకి, నాకు బేబీ పుట్టిన పిల్లలకి ఎవరు పేరు పెడతారు? మీ ఊళ్ళో అట్లా పెడతారా? మా ఊళ్ళో మేమే పెట్టుకుంటాం. నా పిల్లలకి నేను పెట్టుకుంటా. తల్లిదండ్రులు పెట్టరు, తాతలు పెట్టరు. వాళ్ళకి చెప్తాం మా యొక్క ఆలోచన. అమ్మాయి మన పిల్లలకు మనమే పెట్టుకున్నావా? మా అయ్య మా అమ్మ పెట్టారా? మీ అమ్మ మీ అయ్య పెట్టారా? ఏదో పేరు పెట్టారు కానీ చెప్పింది మేము. నా పేరు శ్రీనివాసరావు. నా పెద్ద బిడ్డ పేరు ఎస్ మీద శ్రీజ పెట్టుకున్నాను. చిన్న బిడ్డ పేరు శ్రావ్య నా పేరు మీదే. నా భార్యకి నేను ఇష్టం. వాళ్ళలో కూడా నన్ను చూసుకుంటుంది. కొడుకు పుట్టాడు. కొడుకు ఏం పెట్టారు సార్? నా పేరే సాల్మన్ రక్షిత్ అని పెట్టాను. ఎస్ వచ్చిందా లేదా? ముగ్గురు పిల్లలు నా మీద ఉన్న ఇష్టాన్ని పెట్టుకుంది. మేమే పెట్టుకున్నాం. మా అమ్మ పెట్టిందా, మా అయ్య పెట్టిందా, మా తాత పెట్టి, మా వాళ్ళు పెట్టలేదు, మేము పెట్టుకున్నాం. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నామంటే, నా గుట్టిన పిల్లల్ని నేను పెడతా కానీ పక్కతోడు పెట్టాలంటే ఏమంటారు? ఏదో తేడా ఉంది. అర్థమైంది మీకు? చెప్పండి. ఇలా ఉంది. ఇప్పుడు మనుషులు కలిపిన సంఘాలు అలా కట్టుకుంటున్నారు. అవేవి కూడా ఎత్తబడతాయా? ఎత్తబడాలి. వారు క్రైస్తవులే కారు అని చెప్పాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికి ఇప్పటి వరకు చాలా ఓపికతో మీ అందరికీ వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.